Hello students, my name is DSB Shankar Rao. 10వ తరగతి విద్యార్థుల కోసం మొదటి చాప్టర్ అయినటువంటి వాస్తవ సంఖ్యలు మీకు బాగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. పరీక్షల దగ్గర పడుతున్నతో కాస్త వేగవంతంగా ఇంపార్టెంట్ చెప్తూ ముందుకు వెళదాం. ఈ ఛానల్ మీకు బాగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఛానల్ పేరు మ్యాథ్స్ మెథడ్స్ బై శంకర్. ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఎక్కువ మంది విద్యార్థులకు ఉపయోగపడేలా చూడండి. ఇది నా ఆశయం. మరి పాఠంలోకి వెళ్దాం. వాస్తవ సంఖ్యలు మనం చెప్పబోయే ముందు నెంబర్ సిస్టమ్ మీద విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి. దాని గురించి కొద్దిగా మాట్లాడుకున్న తర్వాతనే ఆ చాప్టర్లోని అంశాల మీద మనం వెళ్దాం. మన నిత్య జీవితంలో తారసపడే సంఖ్యలు కౌంటింగ్ నెంబర్స్. రోజువారీ మన ప్రతి పనిలోనూ ఉపయోగించే నెంబర్లు 1, 2, 3, 4, 5 ఇట్లా కంటిన్యూ చేస్తే ఈ నెంబర్స్ అన్నీ కూడా కౌంటింగ్ నెంబర్స్ అంటాం. మానవుడు ఇవి లేకుండా మనుగడ సాగించలేడు. కాబట్టి ఇది న్యాచురల్గా మనం రోజు ఉపయోగిస్తాం కాబట్టి వీటిని న్యాచురల్ నెంబర్స్ అంటాం. సో ఇట్లా న్యాచురల్ నెంబర్స్ అనటం చేత ఎన్ అక్షరంతో ఇటు సూచింపబడింది, డినోటెడ్ బై ఎన్. సో న్యాచురల్ నెంబర్స్ సహజ సంఖ్యలు తెలుగులో n = 1, 2, 3 ఇట్లా ఎక్సెట్రా ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయో మనకు తెలియదు, అనంతం ఉంటాయి. అట్లాగే తదుపరి కాలంలో మనకి ఒక ఏమీ లేదు అనటానికి ఒక నెంబర్ కావాల్సి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్, నా జేబులో డబ్బులు లేవు, లేకపోతే క్లాసులో విద్యార్థులు లేరు, నిల్, నల్, ఎంటీ ఈ పదాలకి ఒక సబ్స్టిట్యూట్ నెంబర్ కావాల్సి వచ్చింది. అదే 0. ఇది మన గణిత శాస్త్రవేత్త మహానుభావుడు ఆర్యభట్ట ఆయన కనుగొన్నారు 0. ఈ 0 ఉండటం ద్వారా మన మనుగడలోకి ముందుకెళ్ళటానికి అవసరం. ఓకే, ఆ 0ని యాడ్ చేసుకుంటే ఓల్ నెంబర్స్ అన్నారు. అట్లనే తెలుగులో పూర్ణాంకాలు. దీన్ని W చే సూచిస్తే W ఈ న్యాచురల్ నెంబర్స్కి ఒక ముందుగా 0 యాడ్ అయ్యి ఈ నెంబర్స్ ఇట్లా కంటిన్యూ అవుతూ ఉంటాయి. 0, 1, 2, 3 ఎక్సెట్రా ఎక్సెట్రా. అర్థమైన తర్వాత కాలంలోని మన దగ్గర ఉన్న సొమ్ముని అంటే డబ్బుని ఇతరులకు పంచాలి, ఇతరులకు ఇవ్వాలి, అవసరం కోసం ఇవ్వాలి, ఏదైనా ఇవ్వాలి, లేదా వాడుకలోకి ఇవ్వాలి. అంటే మనం ఏదైనా షాప్కి వెళ్ళి కొన్నప్పుడు మన దగ్గర ఉన్న సొమ్ములో డబ్బులో కొంత డబ్బును వాళ్ళకి ఇవ్వాలి. అలా ఇవ్వటం అంటే తీసేయాలి. అటు తీసేయాలంటే నెగిటివ్ కావాలి. ఆ నెగిటివ్ నెంబర్స్ని కావాల్సి వచ్చింది. ఆ నెగిటివ్ నెంబర్స్ ఎట్లా అంటే ఈ న్యాచురల్ నెంబర్స్ అన్నిటికీ ప్రతిదానికి దాని ముందు మైనస్ చేరిస్తే వచ్చిన నెంబర్స్ని నెగిటివ్ నెంబర్స్ అంటాం. కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అన్నీ కూడా ఇవి పాజిటివ్ నెంబర్స్, ఇవి కూడా పాజిటివ్ నెంబర్స్. సో నెగిటివ్ నెంబర్స్ ఈ విధంగా వచ్చింది. సో నెగిటివ్ నెంబర్స్ని అటు పాజిటివ్ నెంబర్స్ని అంటే ఓల్ నెంబర్స్ అన్నీ కలిపి ఒక చోట రాస్తే వాటిని ఇంటీజర్స్ అన్నారు. వాటిని ఏమన్నారు? ఇంటీజర్స్. వాటిని పూర్ణ సంఖ్యలు అని కూడా తెలుగులో అంటారు. అంటే 0 అనేది మధ్యస్థంగా ఉంది. 0కి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్, 0కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ అన్నీ కలిపి ఒక చోట రాస్తే వాటిని ఇంటీజర్స్ అంటారు. మరి ఇవి కాకుండా ఇంకా కొన్ని సంఖ్యలు కావాల్సి వచ్చింది. అవేంటి? చూడండి, ఇక్కడ ఒక సర్కిల్ కనబడుతుంది. ఈ సర్కిల్ని ఒక బన్ లేదా రొట్టె అనుకుందాం. దీన్ని ఇద్దరు అన్నదమ్ములు సమానంగా ఇంట్లో పంచుకున్నారు. ఇది టోటల్గా 1 అనుకుంటే 1ని 2 భాగాలు చేస్తాం. ప్రతి ఒక్కరు ఒక భాగం తీసుకుంటున్నారు. 1/2 1/2 అయింది. అట్లాగే అదే ఇంట్లో మనకు నలుగురు ఉన్నారు అనుకున్నాం. దాన్ని ఇప్పుడు 4 సమభాగాలుగా, ఇది ఒకటైతే నలుగురు పంచాలి. 4 సమభాగాలు 1/4 1/4 1/4 1/4 ఇట్లా కనిపించేటువంటి ఒక న్యూమరేటర్ అంటే పై నెంబర్ న్యూమరేటర్, కింద నెంబర్ డినామినేటర్ అంటారు. లవహారములతో కూడినటువంటి ఒక భిన్న రూపంలో ఉన్నటువంటి సంఖ్యని ఏమంటారు? రేషనల్ నెంబర్స్ అంటారు. దాన్ని తెలుగులో అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఇవన్నీ కూడాను ఒక భిన్న రూపంలో ఉన్నాయి. ఒక పర్టికులర్గా ఒక రూపంలో ఒకే అంకెగా లేకుండా 2 అంకెలుగా ఉన్నాయి. కాబట్టి వీటిని రేషనల్ నెంబర్స్ అంటారు. ఇది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఉంది కాబట్టి ఈ P/Q అనే జనరలైజ్డ్ రూపంలో చూసుకున్నట్లయితే P/Q దీన్ని Q చే సూచిస్తే Q = P/Q. Q ≠ 0. ఎప్పుడు కూడా Q అనేది 0 తీసుకోకూడదు. ఇటు నెగిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు, ఇటు పాజిటివ్ నెంబర్ తీసుకోవచ్చు. Q ఎట్టి పరిస్థితుల్లోనూ
డినామినేటర్లో ఉంది కాబట్టి 0 తీసుకోకూడదు. మరి పి ఏం తీసుకోవచ్చు? పి అన్నీ తీసుకోవచ్చు. పి అండ్ పి క్యూ బిలాంగ్స్ టు జెడ్. జెడ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటీజర్స్ లోంచి ఉన్నటువంటి నెంబర్స్ తీసుకుంటాయి. పి అయితే 0 కూడా తీసుకుంటుంది, క్యూ మాత్రం 0 ఎట్టి పరిస్థితిలోనూ తీసుకోకూడదు. ఆ విధంగా మన నెంబర్స్ ని రేషనల్ నెంబర్స్ అంటారు. వాటి తెలుగులో అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఈ కాన్సెప్ట్ అయిన తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్, దాని గురించి మాట్లాడుకుందాం. ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకునే ముందు ప్రతి నెంబర్ని p/q రూపంలో రాయవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ 2 అనే నెంబర్ తీసుకున్నట్లయితే ఈ రెండుని న్యూమరేటర్ డినామినేటర్ గా రాయగలమా చూద్దాం. 2ని ఏ నెంబరు సేమ్ వాల్యూ వచ్చేటప్పుడు భాగిస్తుందో చూద్దాం. డివైడ్ చేస్తుంది 1 2ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేసింది, కానీ 2 విలువ మారలే. సో అట్లానే ఇంకేమైనా ఉందా? అన్నీ ఉంటాయి. ఒక 5 తీసుకున్నాం. 5 = 5/1 చేయండి. అగైన్ వీ గెట్ 5. సో ఇలా ఏ నెంబర్ తీసుకున్నా 10/1, 100/1, ఆల్ దీస్ నెంబర్స్ ఏమైంది? రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు. అంటే దాని ఉద్దేశం ఏమిటి? ప్రతి సంఖ్యని ఒక అకర్ణీయ సంఖ్యగా రాయగలం. ఎవరీ నెంబర్ కెన్ బి రిటన్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. కాబట్టి ఆల్ నెంబర్స్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. n బిలాంగ్స్ టు, n అంటే న్యాచురల్ నెంబర్స్, బిలాంగ్స్ టు క్యూ రేషనల్ నెంబర్స్. తర్వాత n తర్వాత ఏమన్నాం? w బిలాంగ్స్ టు క్యూ, ఇంకా z బిలాంగ్స్ టు క్యూ. ఆల్ దీస్ నెంబర్స్ దీనిలో ఉన్నాయి. సో ఇవన్నీ కలయికే రేషనల్ నెంబర్స్. సో విడివిడిగా మాట్లాడుకుంటే ఇవన్నీ రేషనల్ నెంబర్ కుటుంబానికి చెందినవి. ఆ రేషనల్ నెంబర్ కానీ ఇర్రేషనల్ నెంబర్స్, అకర్ణీయ సంఖ్యలు, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి చూడండి. ఎవ్రీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ అంటే రిటర్న్ యాజ్ ఎ రేషనల్ నెంబర్. ప్రతి నెంబర్ని అకర్ణీయ సంఖ్యగా రాయవచ్చు, ప్రతి నెంబర్ని రేషనల్ నెంబర్గా రాయగలము. న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్ బిలాంగ్స్ టు రేషనల్ నెంబర్స్. ఓకే, ఇప్పుడు ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నెంబర్స్ కానీ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్ ఆపోజిట్ వర్డ్ ఇర్రేషనల్. రేషనల్ నెంబర్స్ కానివన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్. అంటే ఏంటి? ఎట్లా ఉంటాయి? స్క్వేర్ రూట్ లో తీసుకున్నట్లయితే పర్ఫెక్ట్ స్క్వేర్ లేని అన్ని కూడా. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? √4 √9 తీసుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా దీనికి 2 వాల్యూ వస్తుంది, దీనికి 3 వాల్యూ వస్తుంది. √16 తీసుకుంటే దీనికి 4 వాల్యూస్. ఈ 4కి 9కి మధ్యన ఇంకా నెంబర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ √5, √6, √7, √8, 4కి 5కి మధ్యన ఉన్న ఈ నెంబర్లు. ఇట్లా పర్ఫెక్ట్ స్క్వేర్ లేనటువంటి, వర్గమూలం లేనటువంటి నెంబర్స్ అన్నిటినీ కూడా ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. దీంట్లో ఇంకా ఏం చేర్చబడి? పై అంటే 22/7, ఎప్సిలాన్, ఈ ఇవన్నీ కొన్ని వాల్యూస్ ఉంటాయి. 22/7, ఎప్సిలాన్ సమ్ అదర్ వాల్యూ, ఇట్లా వాల్యూస్ ఉంటాయి. వీటిని కూడా ఇర్రేషనల్ నెంబర్స్ లోనికి చేర్చబడ్డాయి. సో దీస్ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. వాట్ ఈస్ పర్టికులర్ మీనింగ్? ఏదైతే స్క్వేర్ రూట్ ఖచ్చితంగా లేదో దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటాము అని గుర్తుపెట్టుకుంటే